సో అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో వెల్కమ్ టు మధు క్రియేషన్ 05. సో ఈరోజు మనం శ్రీ సరస్వతి ఆర్ట్స్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి మా గణపతి అయితే ఆగమనం అయితే జరుగుతుంది. సో చూస్తుంటే మనకి నాయుడుపేట నల్లూరు దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు సో అన్నవాళ్ళు. సో పూజా కార్యక్రమం అయితే జరుగుతుంది. సో చూద్దాము అన్నవాళ్ళు ఎలా తీసుకెళ్తారు ఏంటి అప్డేట్ అనేది. ఎక్కడికి వెళ్తున్నా గణపతి? ఎక్కడ తీసుకెళ్తున్నావు? నెల్లూరుకా? అవును. ना बिल्डिंग मार देते भाई. खोला तो टाइम लगा धेरे हिलायला को मूर्ती ना आपण అనుకోతున్నా
विजय उधर देखो, सांप उधर ऊपर। हाथ लगा सूर्य के चोट पर। बहुत दूर है जी, साइड है, बहुत दूर है। నాయుడుపేట ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నాయుడుపేట నుంచి వచ్చాము. ఇక్కడి నుంచి సుమారు 570 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం గణేష్ మహారాజ్కి హైదరాబాద్ నుంచే విగ్రహాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. మేము ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. అందుకనే ఇదే విధంగా గణేష్ మహారాజ్ని భారీ గణేష్ మహారాజ్ని తీసుకెళ్ళి భారీగా పూజలు జరిపించి ఇంచుమించు 9 రోజులు కానీ 11 రోజులు కానీ అవకాశాన్ని బట్టి మేము ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు తీర్థప్రసాదాలు అన్నదానాలతో మేము ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా జరుపుకుంటాం. అదేవిధంగా దీంట్లో ఎక్కువ మంది ఆ ఏరియాలో ఉండే వ్యాపారస్తులు పాల్గొంటారు. అదేవిధంగా ఆ మండలంలో ఇంచుమించు 30 గ్రామాల వరకు ఉన్నాయి. ఆ 30 గ్రామాల్లో ఉండే ప్రజలందరూ కూడా ప్రతిరోజు 9 రోజులు దేవుణ్ణి అంతా ఇండోర్లో పెడతాం. ఏసీ అన్నీ అరేంజ్ చేస్తాం. ఇండోర్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున వచ్చి దేవుణ్ణి భగవంతుడిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షాలు మాకు మెండుగా ఉంటాయి. అదేవిధంగా మేము భగవంతుడిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి, ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎన్నో ఫ్లైఓవర్లు వస్తాయి. అక్కడి నుంచి మేము భగవంతుడిని డౌన్ చేసి మళ్ళీ క్రేన్తో మళ్ళీ అప్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంచుమించు 2 days ఒక 20 మంది దాకా అందరం ఈ గణేశుడి సేవలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము ఎంతగానో చాలా భక్తి శ్రద్ధలతో చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం మేము ఈ సరస్వతి ఆర్ట్స్ దగ్గరికి వచ్చాం. ఉప్పల్లో ఉన్న ఇక్కడ ఉండే సుమన్ అనే కాళీ సుమన్ కుమార్ అనే వ్యాపారస్తులు మాకు ఎంతగానో సహకరించి ఆ విగ్రహాన్ని కూడా ఆయన ఎంతో నియమనిష్టలతో కనీసం దాన్ని చేసేటప్పుడు కొన్ని దేవుడికి నామాలు అవి తీర్చేటప్పుడు కనీసం వాళ్ళు తినకుండా ఆ రోజంతా ఉపవాసం ఉండి ఎంతో నిష్టలతో చేశారని వాళ్ళు తెలియజేశారు. అందువల్ల ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా భగవంతుడి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని గణేష్ మహారాజుని కోరుకుంటూ థ్యాంక్ యూ. మాది నాయుడుపేట గణేష్ అంటే మీదే అంతే మాది నాయుడుపేటగా మహారాజు. ఒకటి మహాకాళి ఉజ్జయిని మహాకాళి బ్యాక్గ్రౌండ్ చేశారు. దాంట్లో 23 ఫీట్లు వస్తుంది. ఫోల్డబుల్ కాబట్టి ఒక 2 feet తగ్గిస్తాం, మళ్ళీ ఆ ఫోల్డ్ని తీసేస్తాం. నాకు 2 రోజులు పడుతుంది. తీసుకెళ్ళగానే ఏ విధంగా ఆగమనగానే అలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? తీసుకెళ్ళగానే అక్కడ కార్యక్రమాలు చేస్తాము. భూమి పూజలాగా చేసి ఫస్ట్ మేము కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు 5 days ముందు నుంచి స్టార్ట్ చేసాం. ఇంకా టాప్ అవన్నీ క్లోజ్ చేయలేదు. అక్కడ ఫస్ట్ భూమి పూజ చేసి అవన్నీ కార్యక్రమాలు అవుతాయి. తర్వాత గణేశుని తీసుకెళ్ళి అక్కడ పూజ
పూజ చేసి బేస్ని అక్కడ పెడతాం. దాని తర్వాత యూత్లో కార్యక్రమం ఎంతమంది ఉంటారు మా యూత్లో ఇంచుమించు ఒక 120 మంది దాకా ఉంటారు. అంటే ఒక యూత్ అంటే యూతే కాకుండా ఎంతోమంది వ్యాపారస్తులు, అది మెయిన్ ఏరియా, ప్రైమ్ ఏరియా. ఆ ప్రైమ్ ఏరియాలో వ్యాపారస్తులు ఇంచుమించు ఒక 200-300 షాప్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా సో పూజలు కానీ మన గణేష్ ఎలా ఏ విధంగా చేస్తుంటారు మీరు? ఉదయం ఒకసారి, మధ్యాహ్నం, సాయంత్రం ఒకసారి చేస్తాం. ఉదయం ప్రసాదాలు ఇవన్నీ వితరణ ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం ప్రసాద వితరణ, మధ్యాహ్నం ప్రతిరోజు అన్నదాన మహోత్సవం కూడా మేము జరుపుతాం. సో అన్నదాన కార్యక్రమం దేని ఉంటుంది? ఆ రోజు సో ఎన్ని డేస్కి మనం నిమజ్జనం చేస్తాం? మేము 9 రోజులు చేస్తాం. సో నిమజ్జనం చేసేటప్పుడు టైంలో మీరు ఏ విధంగా మన గణేష్ యాక్టివిటీస్ కానీ అవన్నీ నిమజ్జనం చేసేటప్పుడు భారీగా మేము నగరోత్సవం చేస్తాం. మంచిగా మళ్ళీ పూల అలంకరణ, లైటింగ్ మరియు డీజే, తీన్మారు ఇవన్నీ తీసుకొని భగవంతుడు ఏ విధంగా అయితే నియమ నిష్టలతో మేము తీసుకెళ్తామో అదే విధంగా నియమ నిష్టలతో గణేష్ నిమజ్జనం జరిపి అక్కడికి భగవంతుడికి మేము కృతజ్ఞతలు. మాకు దగ్గరగా 23 కిలోమీటర్లో బంగాళాఖాతం సముద్రం ఉంది. అక్కడ మేము నిమజ్జనం చేస్తాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. So thanks for watching. Please do like, share and subscribe Madhu Creations.